హాయ్ అండి అందరికీ. లాస్ట్ ఫిబ్రవరిలో మైసూర్ వెళ్ళాం. ఫిబ్రవరి 26లో మన దివ్యాంగులందరికీ నేను కొన్ని సూచనలు చెప్పాలనుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇవి మీకు ఉపయోగపడితే గనక డెఫినెట్లీ వాడుకోండి. మేము లాస్ట్ మైసూర్ వెళ్ళేటప్పుడు వర్కింగ్ డేస్లో వెళ్ళడం అనేది ప్లస్ పాయింట్ అయింది. ఎవ్వరూ కూడా వీకెండ్స్లో అంటే శని ఆదివారాలు వచ్చే విధంగా అస్సలు వెళ్ళొద్దు. అస్సలు అక్కడ మీరు దివ్యాంగులు వెళ్తే గనక అస్సలు సర్వైవ్ అవ్వలేరు. మేము మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ పార్క్ ఉంది కదా, అన్ని యానిమల్స్ అన్నీ పెట్టిన పార్క్ ఒకటి ఉండింది, దానికి వెళ్ళాము. అయితే ఎక్కడా కూడా ఆటో అనేది మీరు వెళ్ళి బేరమాడి ఆపి చెయ్యి ఊపి ఆపి ఆటోని రండి అని మాత్రం దయచేసి అడగద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే అక్కడ వందలు అడుగుతారనమాట. కొద్ది డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నీ, పెద్ద లెంగ్తీగా ఏమి ఉండవు. ఒక 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అలా ఆ డిస్టెన్స్లోనే ఉంటాయి. అయినా కూడా వందలు అడిగేస్తారనమాట. అక్కడ టూరిజం ప్లేస్ అవ్వటం వల్ల ప్రతిదీ కూడా తెలియకుండా వెళ్తే మాత్రం పప్పులో కాలేసినట్టే. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఇది చేయడానికి కూడా కారణం అదే అనమాట. మాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ అమ్మో చాలా భయం వేసింది. మా హస్బెండ్ ఫోన్లో ఇవి ఉంటాయి కదా, క్యాబ్స్ బుక్ చేసుకోవడం, అది ఉండటం వల్ల అంతకుముందే మేము ఒక ఆటో మాట్లాడితే అతను 300 ఏమో అడిగి చాలా ఎక్కువ కాస్ట్ చెప్పాడు. కొద్దిగా దూరమే, ఎక్కువ దూరం కూడా కాదు. అయినా కూడా అదే మేము క్యాబ్ బుక్ చేసుకుంటే జస్ట్ 50 రూపీస్ 30 రూపీస్ అట్లా వచ్చేసిందనమాట. టూ మచ్గా అడిగేస్తారనమాట భయంకరంగా. ఎందుకంటే అవుటర్స్ కదా అందరూ, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందని కొంతమంది, వాళ్ళకి మన మొహాలు చూడంగానే అర్థమైపోద్ది అనమాట వీళ్ళు లోకల్ వాళ్ళు కాదు, టూరిజంగా వచ్చారు అని. మన కట్టు బొట్టు అన్నీ చూసినప్పుడు మన మాట తీరు ఇవన్నీ గమనించేసి వాళ్ళు ఇంకా భయంకరంగా రేట్లు చెప్పేస్తారనమాట. సో అందుకే మన దివ్యాంగులు ఎవరైనా వీల్ చైర్ ఉంటే, ఓన్గా సొంత వీల్ చైర్ ఉంటే వెళ్తే మాత్రం ఇంకా మంచిదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎక్కడికక్కడ వీల్ చైర్స్ అనేవి అసలు లేవు. చాలా ఇబ్బంది అయ్యింది. మనం జూ పార్క్కి వెళ్ళినప్పుడు దాని పక్కనే ఇంకొకటి ఉంటుంది, అది లేక్ అనమాట, చిన్న లేక్ అది ఉండి దాంట్లో డక్స్ సమ్ పెట్స్ అవి ఇవి ఉంటాయి. ఆ చుట్టుపక్కలంతా కొంచెం వ్యూ బాగుంటుంది, ఫొటోస్ అవి దిగడానికి, బోటింగ్ అది చేయడానికి బాగుంటుంది. అక్కడైతే మాత్రం అచ్చంగా అసలు వీల్ చైర్ కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి అనమాట. అంటే మొత్తం అంతా ఎర్రమడ్డి రోడ్ అనమాట, మట్టి రోడ్డు రెడ్ది. కానీ వ్యూ అంతా బాగుండింది. చాలా వరకు లెంగ్తీగా నడక ఎక్కువ అనమాట. మనం ఏదో చూద్దామని అనుకుంటాం కానీ కంపల్సరీ వెహికల్ కానీ, ఓన్ వెహికల్ కానీ, లేదంటే కనుక వీల్ చైర్ అనేది డిజేబుల్ వాళ్ళకి కంపల్సరీ ఉంటేనే వాటన్నిటిని మనం హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయగలుగుతామే తప్ప ఇబ్బంది అయిపోతుంది. దయచేసి వీల్ చైర్ కంపల్సరీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి అందరూ మైసూర్ బృందావన్ గార్డెన్స్ అంటుంటారు కదా. సో సినిమా వాళ్ళు కూడా అక్కడ చాలా సినిమాలు షూట్ చేశారు. చాలా పెద్ద పార్క్ ఉంటుంది, వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి. అది కూడా టూ మచ్, అసలు ఎంత స్పేషియస్గా ఉంటుందంటే అమ్మో, నేనైతే అస్సలు నడవలేక చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటికి ఇంకా కొద్దిగా పర్వాలేదు. ఒక ఆటో అతన్ని రిక్వెస్ట్ చేస్తే బ్యాక్ నుంచి కొంచెం లోపల వరకు తీసుకెళ్ళాడు. అది కొద్దిగా సర్వైవ్ అవ్వగలిగాం. ఆ బ్రిడ్జి ఒకటి ఉంటుంది వాటర్, అది దాదాపు 1 కిలోమీటర్ అంత డిస్టెన్స్ దాకా ఉంటుంది. ఇలా చూసుకుంటే సో ఏదైనా కానీ మీరు వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు. వర్కింగ్ డేస్లోనే వెళ్ళండి. శని ఆదివారాల్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ అంతా కూడా వీక్ ఆఫ్ ఉంటుంది కదా, అందుకోసం అందరు బయటకు వచ్చేస్తారు. దానివల్ల ఆ క్రౌడ్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మీకు ఏ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వరు, ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. సో అందుకు ఇంకొంచెం ఎక్కువ సఫర్ అవుతారని చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.